విని గైకొన్నాడు కాబట్టి ఆ విధంగా ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆ సమయము రాని వచ్చింది. ఆ సమయము రాగానే వర్షం యొక్క ద్వారం విప్పబడింది, ఆకాశపు యొక్క తూములు విప్పబడ్డాయి, వర్షపు ద్వారము క్రింద పడింది. సకల ప్రాణులు నశించిపోయారు. ఆ యొక్క ఓడ నీటిలో తేలియాడడం ప్రారంభించింది. ఆ ఓడలోనికి వెళ్ళినటువంటి నోవాహు యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా జల సమాధి అయిపోయారు. వారందరూ జల సమాధి అయిపోవడానికి నోవాహు మాత్రమే రక్షించబడి జీవము కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క మాటను విన్నాడు. ఆ మాట యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి